హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ అయితే హాల్లో కూర్చుని ఉంటాడు. ఇక అప్పుడే అమర్కి వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేస్తాడు. హలో రా, ఎలా ఉన్నావు అని అయితే అమర్ అయితే ఆయన్ని అడుగుతూ ఉంటాడు. నేను బాగున్నా, నేను అచ్చాజీ, నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను అని అయితే చెప్తూ ఉంటాడు. అవునా, ఇప్పుడే ల్యాండ్ అయ్యావా? మీ వైఫ్తో కూడా కలిసి వస్తున్నావా? సరే అయితే జాగ్రత్తగా వచ్చేయండి, నేను ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అయితే అమర్ అంటూ ఉంటాడు. ఇక కాల్ కట్ చేసేయగానే ఇక రాతోడైతే అడుగుతూ ఉంటాడు. ఎవరు సార్ ఇంటికి వస్తున్నాము అని అంటున్నారు అని అయితే అడిగితే, తను లాల్ సింగ్ నా ఫ్రెండ్, తను తన భార్యతో కలిసి వచ్చి మన ఇంటికాడ ఒక 1 వీక్ ఉండాలి అనుకుంటున్నాడు. తనకి బాగి విషయం, పాప విషయం అన్నీ తెలుసు. ఇప్పుడు పాప లేదంటే బాగి నేను విడివిడిగా ఉంటున్నామంటే తను ఎలా అర్థం చేసుకుంటాడో అని టెన్షన్గా ఉంది రాథోడ్ అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్, సార్ ఎందుకు సార్ దానికే టెన్షన్? బాగి మేడం ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా, సార్ వెళ్లేదాకా మీ మధ్యలో గొడవలు లేనట్టు మీరు అన్యోన్యంగా ఉంటే సరిపోతుంది. ఎలాగో మన ఇంట్లో బుజ్జమ్మ ఉంది కాబట్టి బుజ్జమ్మే మన ఆరు పాపాని పరిచయం చేసేయండి, ప్రాబ్లం సాల్వ్ అని అయితే అంటూ ఉంటాడు రాథోడ్. నిజమే రాత్, ఐడియా భలే ఇచ్చావు, నువ్వు చెప్పినట్టే ఫాలో అయిపోతాను అని అయితే అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి మనోహరికి చాలా కోపం వస్తుంది. ఇక లాల్ సింగ్ అయితే తన భార్యతో అయితే ఇంటికి వస్తాడు. ఇక వచ్చిన తరువాత ఇక వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు విష్ చేసుకున్న తరువాత అమర్ భాగమతి గారు ఏరి అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి అయితే అప్పుడే మంచిగా సారీ కట్టుకుని మంచిగా రెడీ అవ్వి ఇక మెట్ల మీద దిగుతూ అలా వస్తూ ఉంటుంది. ఇక బాగి అందాన్ని చూసి అమర్ అయితే ఫ్లాట్ అయిపోతూ అంగో తను వస్తుంది అని అయితే లాల్ సింగ్ వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు తన ఫ్రెండ్ సంతోషం కోసం బాగీతో అమర్ చనువుగా ఉంటూ ఇక బాగి ప్రేమలో అమర్ పడిపోతాడా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్